రేషన్ డిపో పోయి వ్యాన్ వచ్చింది, వ్యాన్ పోయి మళ్ళీ డిపో వచ్చింది. ఏది పోయి ఏది వచ్చినా సరే రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కార్డుదారులు ఇతర అవసరాల కోసం రేషన్ కార్డు తీసుకుంటున్నారు. వీరికి బియ్యం అవసరం లేదనే చెప్పాలి. కేవలం 30% మంది కార్డుదారులు మాత్రమే బియ్యం తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం అంచనా. ఏకంగా 70% మంది గతంలో వ్యాన్ల వద్ద, ఇప్పుడు డిపోల వద్ద బియ్యం దర్జాగా అమ్మేస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకోవడంతో రాష్ట్రంలో బియ్యం దందా ఆగడం లేదు. రాష్ట్రం నలుమూలలా అక్రమార్కులు ఏదో ఒక చోట రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు ఎన్ని కేసులు పెడుతున్నా సరే రైస్ మిల్లుల మాఫియా రెచ్చిపోవడం తీవ్ర దుమారం రేపుతుందనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వం బియ్యం దందా అరికట్టే క్రమంలో రైస్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డు వేరు చేయడం తెలిసిందే. దీంతో కొంతవరకు బియ్యం ఆదా చేశారనే చెప్పాలి. చాలా మంది ఆరోగ్యశ్రీ, ఉపకార వేతనాలు వంటి ప్రభుత్వ పథకాల కోసమే రైస్ కార్డు తీసుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 29,500 రేషన్ డిపోల పరిధిలో 1.46 కోట్లకు పైగా రైస్ కార్డులు ఉన్నాయి. మొత్తం 4.24 కోట్ల మంది ప్రజలు రేషన్ లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రస్తుతం రేషన్ డిపోల ద్వారా కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం సరఫరా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచదార పంపిణీ చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9,260 వ్యాన్లను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. దీంతో మళ్లీ రేషన్ డిపోలు కార్డుదారులతో కిటకిటలాడుతున్నాయి. విశాఖలో ప్రతి నెల రేషన్ డిపోల ద్వారా 8,000 టన్నుల వరకు బియ్యం సరఫరా చేస్తున్నారు. అన్ని జిల్లాల మాదిరిగానే స్థానిక ప్రజలు కూడా రేషన్ డీలర్లకు బియ్యం అమ్మేయడం బహిరంగ రహస్యమే. వాస్తవానికి బియ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలోకి 46 వంతున వ్యయం చేస్తున్నాయి. ప్రజలు మాత్రం అమాయకంగా డీలర్లకు కేవలం 10 రూపాయలకి బియ్యం అమ్ముకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ బియ్యాన్ని డీలర్లు కిలో 16 వంతున రైస్ మిల్లులకు విక్రయిస్తున్నారు. ఇక రైస్ మిల్లులో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి కిలోకి 21కి విక్రయిస్తున్నారు. కొన్ని కంపెనీల కొత్త ఖాళీ రైస్ బ్యాగుల్లో రేషన్ బియ్యం దర్జాగా నింపేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే బియ్యం మాఫియా రెచ్చిపోవడం, ఈ మాఫియాకి చెక్ పడకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. విశాఖలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.34 లక్షల రైస్ కార్డులు ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురం, అనకాపల్లి జిల్లా చోడవరం, యలమంచిలి తదితర ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు రోజు అధిక పరిమాణంలో రేషన్ బియ్యం యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ బియ్యం ఇష్టపడని ప్రజల బ్యాంక్ ఖాతాల్లో నగదు వేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. అలాగే బియ్యం బదులుగా ఇతర నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని మరికొందరు సూచిస్తున్నారు. గతంలో రేషన్ డిపోల్లో గోధుమ పిండి, పామాయిల్, కందిపప్పు వంటి సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 46 రూపాయలు వెచ్చించి ఇస్తున్న బియ్యాన్ని కార్డుదారులు కేవలం 10 రూపాయలుగా అమ్మేసుకునే దుస్థితి లేకుండా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టే క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులకు ప్రతి నెల మామూలు ముట్టడంతో బియ్యం దందా యథేచ్ఛగా సాగిపోతుందని ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన చేతిలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నా సరే బియ్యం మాఫియాకి అడ్డుకట్ట పడకపోవడం $1 మిలియన్ ప్రశ్నగా మారుతుందనే చెప్పాలి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను ఇక్కడ సీతంపేటలోనే ఉంటున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. సో ఎవ్రీ మంత్ మేము రేషన్ అది తీసుకుంటున్నాం సార్. సో ఇప్పుడు మాకు 25 kgs బియ్యం ఇచ్చారు. సో మేము ఇది రెగ్యులర్గా యూస్ చేసుకుంటామండి. రైస్ మామూలుగా బియ్యం ఏదైతే వాడుకుంటామో దానికే వాడుకుంటాము. సో అప్పుడప్పుడు మేము షుగర్ కూడా ఇస్తారు, షుగర్ కూడా తీసుకుంటాము. సో మాకు ఇక్కడ బాగానే ఉంటుంది సార్. సో ఇబ్బంది ఏం లేదు. ఎక్కువగా రైస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమో కానీ తెలియదు. మేము ఎప్పుడు రైస్ తీసుకుంటాం అండి. ప్రతి నెల తీసుకుంటాం, రైస్ తీసుకుంటాం.
వాడుకుంటాం, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. రైస్ క్వాలిటీ బాగానే ఉంది సార్, పర్లేదు సార్. రైస్ అది బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదండి. సో ప్రస్తుతానికి అయితే ప్రతిసారి ఒక్కోసారి పప్పు కూడా ఇస్తుంటారు, కందిపప్పు అది ఇస్తుంటారు, సో షుగర్ కూడా ఇస్తుంటారు. సో వాడుకుంటాం, బాగానే ఉంది సార్, ఇబ్బంది ఏం లేదు. సో అది విషయం. నా పేరు మోహన్ రావు అండి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తామండి. వృద్ధులు వికలాంగులకు మాత్రం ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. డిపో టైమింగ్ ఉదయం 8 గంటల నుంచి 12 అండి, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఇస్తామండి. ఆ వృద్ధులు వికలాంగులకి మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు ఇస్తామండి. నాది 730 కార్డులు అండి, 730. రైస్ 11 టన్నులు అండి, 11 టన్నులు. ఇప్పుడు ఆల్రెడీ 80% అయిపోయిందండి, 20% ఉన్నారండి. రేపు ఉంది కానీ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చండి. అందరూ తీసుకుంటారు సార్, రైస్ బాగుంది కదండి, ప్రతి ఒక్కరు తీసుకుంటారండి. రైసు షుగరు